హాయ్ గాయ్స్, నేను మీ కళ్యాణ్ ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు తనే బనే ఛానల్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియో సాటర్డే ఫ్రైడే వీడియో కలిపి పోస్ట్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మన ఇంటి నుంచి డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిందండి. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదు. ఈ జర్నీస్ ఇవన్నిటి వల్ల బాగా టైర్డ్ అయిపోయాను. లేచేసరికి 7 అలా అయింది. 7 నుంచి డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఎర్లీ మార్నింగ్ లేచి లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మన ముందు వాకిలి ఉంది కదా, వాకిలి అయితే క్లీన్ చేసి పెట్టేసి ఇలా చిన్న సింపుల్ రంగోలీ వేసుకున్నాను. ఇంట్లో కూడా చాక్ పీసులు కానీ నెక్స్ట్ ముగ్గు సుద్దు కానీ నిండుకుందండి. అందుకని సింపుల్ రంగోలీలో అలా సరిపెట్టేసాను. ముందు వైపు అయితే ఇలా ముగ్గు సింపుల్గా రంగోలి పెట్టుకున్నాక లోపల కూడా ఇల్లవి ఊడ్చేసి మాప్ పెట్టుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే లేను కదండి, ఇల్లంతా బాగా బూజు పెట్టేసింది. అంటే డైలీ రొటీన్స్ అనేవి లైట్గా షూట్ చేశాను. ఇంకో వ్లాగ్ ఉంది. ఇంటి అంటే 25 డేస్ తర్వాత ఇంటికొచ్చాక మా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది కూడా షూట్ చేశాను, క్లీనింగ్ అంతా. ఆ వీడియో తప్పనిసరిగా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే ఇది సింపుల్ డైలీ రొటీన్ లాగా షూట్ చేశాను, అది మీకు షేర్ చేస్తున్నాను. మార్నింగే ఇల్లవంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను. అన్నీ నిండుకున్నాయండి. సమ్మర్ టైంలో ఇంకా లేను కదా, లేకపోవడం, ఇల్లంతా బూజు పట్టేయడం, నెక్స్ట్ మన గార్డెన్ కూడా చెల్లాచెదరైపోయింది. చూపించకపోవడానికి కారణం కూడా అదే. దీపారాధన కూడా సింపుల్గా చేసేసాను. దీపారాధన ఉన్ని కడిగి పువ్వులు ఉన్నంత వరకు పువ్వులతో అలా డెకరేషన్ చేసుకున్నాను. అలంకరణ చేసుకొని దీపారాధన అయిపోయిన తర్వాత కొద్దిగా రైసు, నెక్స్ట్ ఇంట్లో కూరగాయలు కానీ ఏం లేవు. ఇంకా చికెన్ అయినా తీసుకురండి అనేసి అంటే చికెన్ తీసుకొచ్చారు కూరగాయలతో పాటు. కొంచెం చికెన్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదని ఆ చికెను నెక్స్ట్ చారు, రైస్ అయితే కుక్ చేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది సాటర్డే వ్లాగు. సాటర్డే ఈవినింగు మా వీధిలో మెహందీ ఫంక్షన్కి పిలిచారు. మా ఇంటికి స్ట్రైట్గా ఉంటుంది. మేము లేం కదా, ఊర్లో లేము అనేసి అంటే ఇన్విటేషన్ ఇచ్చారంట. మేము లేము. మళ్ళీ తను ఫోన్ చేసింది మెహందీకి రండి అని. మాకు వేరే ఫంక్షన్ ఉండే అండి, లేకపోతే ఫంక్షన్ కూడా వెళ్దామేమో, ఫంక్షన్కి వెళ్ళలేదు. మెహందీ ఫంక్షన్కైనా అటెండ్ అవుదామని మెహందీ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. అక్కడ చైర్స్ నెక్స్ట్ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడానండి, వీధిలో వాళ్ళే కదా, కొంతమంది ఏంటంటే రిలేటివ్స్కి మాత్రమే బాగా రిసీవ్ చేసుకుంటారు. హడావిడిలో ఉన్నాం ఏం పట్టించుకుంటాం అంటారు కానీ ఆవిడ పేరు కళా గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ. ఆ పేరు పేరున రిసీవ్ చేసుకోవడం ఏంటి, నెక్స్ట్ పాపకి వాటర్ వేయడం, నెక్స్ట్ అక్షింతలు వేయడం, అన్నిట్లో కూడా ప్రతి ఒక్కరిని బాగా రిసీవ్ చేసుకొని బాగా సపోర్టబుల్గా, అంటే ఈ హడావిడిలో కొంతమంది రిలేటివ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్సు స్ట్రీట్లో అదే నైబర్స్కి కానీ నెక్స్ట్ ఫ్రెండ్స్కి, అంటే ఎవరని కాదు, నా ఒపీనియన్ ఏంటంటే ఆ థాట్లో మీరు ఊహించుకోకండి. కొంతమంది అనుకుంటారు హడావిడిలో ఉన్నాము అవ్వలేదని. అలా ఏం లేదండి, బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ వీళ్ళంతా కూడా మా స్ట్రీట్లో వాళ్ళు, అలా మా స్ట్రీట్ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి కూడా వీడియో కానీ నెక్స్ట్ ఫొటోస్ కానీ అన్నిటికీ కూడా సపోర్ట్ చేశారు. బాగా రండి ఫొటోస్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి అని. ఇక నేను కూడా మెహందీ కదండి, ఎల్లో కలర్ టాప్ అవి అంటే మెహందీ అంటే మొత్తం ఎల్లో ఉండాలి కదా, సారీ కట్టుకుందానండి. ఇంకా సమ్మర్ కదా, కొంచెం చికాకుగా ఉండి అలా డ్రెస్ వేసుకొని అయితే వెళ్ళిపోయాను. నెక్స్ట్ తిను మా మా వీధిలో పక్కింటి అక్క, తను కూడా మేము అంతమంది ఒక పిక్లో ఉన్నాం. వీళ్ళంతమంది ఎవరో నాకు ఐడియా లేరండి. ఇలా అయితే అందరికీ ఆవిడ రండి ఫొటోస్ తీసుకుందరు, వీడియోస్ తీసుకుందరని అందరికీ బాగా ఇన్వైట్ చేసుకుంది. బాగా మెయిన్లీ నీట్గా రిసీవ్ చేసుకుందండి అంత హడావిడిలో కూడా. మెయిన్లీ ఏంటంటే ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ ఇటువంటి మెహందీ ఫంక్షన్లకి కొంచెం హడావిడి ఉంటుంది కదా, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతమంది ఉంటారు. ఆ హడావిడిలో
నైబర్స్‌కి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ అంతగా రిసీవ్ చేసుకోవడం గానీ, పట్టించుకోవడం గానీ అవ్వదు. మెయిన్‌లీ అటువంటివి కూడా మనం రిసీవ్ చేసుకోకూడదు. పట్టించుకోలేదా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకుంటారు. చాలా ఇంపార్టెన్స్ వాళ్ళు. కానీ తిను అలా కాదండి. బాగా రిసీవ్ చేసుకుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి. నెక్స్ట్ పాపకి అక్షింతలు వేయండి. ఇంకా అన్నీ కూడానండి అందరిని రిసీవ్ చేసుకుంది తను. నెక్స్ట్ అయితే ఇదంతా డెకరేషన్ అండి. బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ పాపకైతే చిన్న చిన్న పిక్స్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ తీస్తున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మంగళ స్నానం అంటారు కదా! జల్లెడలో పెట్టి మంగళ స్నానం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ నంబర్స్ అనుకుంటా అండి. వీళ్ళు ఎవరనేది నాకు ఐడియా లేదు. వెనక్కి ఉంది కదా! తనైతే వాళ్ళ అమ్మమ్మ గారు. ఆ విషయం తెలుసు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫోటోకి అన్నట్లు స్టిల్స్ ఇమ్మంటున్నారు. ఇలా వాటర్ వేస్తున్నట్లుగా అని ఫొటోస్ తీస్తున్నారు. నెక్స్ట్ అండి ఇక చిన్న విషయాన్ని షేర్ చేయాలి. ఎవరు వీడియో తీసినా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాను. నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేయాలి అనుకుంటే మా ఫ్యామిలీ నంబర్స్ అయితే అలా పోస్ట్ చేసేస్తానండి అడగకుండా. కానీ ఎవరివైనా వీడియోస్ తీస్తానండి. తీసినా కూడా యూట్యూబ్‌లో పెట్టొచ్చా లేదా అని కనుక్కొని పోస్ట్ చేస్తాను. వీడియో అనేది షూట్ చేసి యూట్యూబ్‌లో పెడతాను. నెక్స్ట్ అయితే ఈ స్పెట్స్ పెట్టుకున్నారు కదా! తను యెల్లో కలర్ సారీ ఈ పాప వాళ్ళ పేరెంట్స్. నెక్స్ట్ యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ సారీ కట్టుకుంది కదా! తను ఫ్రెండు. వీధిలో నైబర్సే. వీళ్ళు పక్క పక్కన ఉంటారు. పక్క హౌసెస్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అరేంజ్‌మెంట్స్ కూడా సూపర్ అంటే సూపర్ అండి. ఎళ్ళిన వాళ్ళకి డ్రింక్స్, స్నాక్స్ లెక్క పకోడీ అన్నీ పెట్టారు. ఎళ్ళిన వారికి ఏది కూడా డిసప్పాయింట్ కాకుండా అన్నీ కూడా అరేంజ్‌మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ డెకరేషన్‌కి యూజ్ చేసినవి వీడియోలో ప్లాస్టిక్ ఫ్లవర్స్‌లా కనిపిస్తున్నాయి గానీ, రియల్‌గా అవి న్యాచురల్ ఫ్లవర్సే అండి. చాలా బాగా డెకరేషన్ చేశారు. మెయిన్‌లీ నేను డెకరేషన్‌కి వీడియో తీద్దామని వెళ్ళాను. అంత బాగుండే డెకరేషన్ నాకు బాగా నచ్చింది. అయితే మెహందీ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వాటరు ఇదంతా వేసుకోవడం ఫుల్లు ఫన్ ఉండే లాస్ట్‌లో. దీని తర్వాత డాన్స్‌లు అవి వేశారంట. నేనైతే లేను. వాటర్ వేసుకున్నంత వరకే ఉండి ఆహ్, వచ్చేసాను ఇంటికి. ఇంతవరకే వీడియో అనేది షూట్ చేశాను మెహందీ వీడియో. అయితే ఈ మెహందీ వీడియో ఎంతమందికి నచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.